Hi viewers, we are continuing the topic atoms and molecules. In the previous, we have discussed about what is atom, what is molecule, some of the concepts introduced by Anton Lavoisier and Joseph Proust. But one topic is pending in the continuation. What is that? Dalton's concept. According to Dalton's atomic theory, some important points are there. ఇప్పుడు వాటి గురించి మనం వివరంగా చెప్పుకుందాం. అసలు ఆయన ఏం చెప్పారంటే జాన్ డాల్టన్. ఈ జాన్ డాల్టన్ వచ్చేసి బ్రిటిష్ టీచర్. ఆయన చెప్పింది ఏంటంటే పాయింట్ 1, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్, డివైడ్ అవ్వవు, అన్కట్టబుల్. Next, atoms are the tiny particles in the matter. Atoms are tiny particles in the matter. Those are participating in the chemical reactions. Atoms are tiny particles and participating in the chemical reactions. అంటే మ్యాటర్లో అంతకంటే చిన్నవి మరి ఉండవు, చాలా చిన్న పార్టికల్స్ అనేసి. అసలు కెమికల్ రియాక్షన్స్ ఏమైనా మాట్లాడినా, కెమికల్ ప్రాపర్టీస్ గురించి మనం చెప్పినా ఆటమ్ని ఉద్దేశించి చెప్తాం. అంటే ఒక ఆటమ్ గురించి చెప్తే అంటే ఎలిమెంట్ గురించి మనం చెప్పినట్లు లెక్క. అది నెక్స్ట్ ఏంటంటే ఆటమ్స్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఆటమ్ని ఎవరు తమంతలు తాముగా తయారు చేసుకోలేరు, అలాగే ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు మనం ఏమైనా బాంబులు పేల్చేస్తుంటాం, దీపావళి క్రాకర్లు కాల్చేస్తుంటాం, అలాంటప్పుడు ఆటమ్స్ పోతాయేమో. అలా కాకుండా ఇంకా మరి తెలిసిన కొద్ది ఏదైనా కాల్ చేస్తే ఆటం నాశనం అయిపోద్దాం అనుకుంటామా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మనం కాల్ చేసినా బూడిద చేసినా అది కొత్త సబ్స్టెన్స్ కింద లెక్క. అంటే మ్యాటర్ వచ్చేసి కంటిన్యూగా ఒకసారి స్టేట్ చేంజ్ అవ్వచ్చు. ఫిజికల్ అయితే మనకు పెద్ద లెక్కలోకి రాదు, కానీ కెమికల్గా మారినా సరే, కాంపోజిషన్ మారిపోయినా సరే, ప్రపోర్షన్ మారిపోయినా సరే, అందులో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినట్టు మాస్ ఎలా కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పామే, ఆ మాస్ అనేది యాటమ్స్కి సంబంధించింది అనేది డాల్టన్ తాలూకా ఉద్దేశం. ఇంకా ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఆల్సో ఇన్ కెమికల్ ప్రాపర్టీస్. ఒక ఆటమ్కి సంబంధించినంత వరకు ప్రాపర్టీస్ ఎలా కాన్స్టెంట్, ఒక ఎలిమెంట్కి సంబంధించి ఆటమ్స్ అని యూనిఫామ్గా ఉంటాయి. వాటి మాసెస్ విషయంలో అయితే 100% కాన్స్టెంట్. అంటే మనం ఒక ఎలిమెంట్ శాంపుల్ 100% ప్యూర్ ఎలిమెంట్ తీసుకొని మాట్లాడితే ప్రతి ఒక్క ఆటమ్ కూడా ఇంకో దాంతో ఐడెంటికల్, నాట్ ఓన్లీ ఇన్ మాసెస్, ఆల్ ఇన్ ప్రాపర్టీస్ ఆల్సో. ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. వేరు వేరు ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే వేరు వేరు ఎలిమెంట్స్ అయితే వేరువేరుగా ఉంటాయని చెప్పారు. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ వేరు, హీలియం వేరు, లిథియం వేరు. ఇప్పుడు మూడు మనం తీసుకుంటే మూడు ఏ సందర్భంలో ఈక్వల్ అవ్వవు. లిథియం మ్యాటర్ ప్రాపర్టీస్ మారిపోతాయి, లిథియం కలర్ మారిపోవచ్చు, లిథియం అరేంజ్మెంట్ మారిపోవచ్చు. ప్రతి విషయంలోనూ చేంజ్ కనిపిస్తుంది, నాట్ ఓన్లీ ఇన్ మాస్. అంటే ప్రతి విషయంలో చేంజ్ అవుతాయి అనేసి అక్కడ మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకెక్కడితో కాకుండా ఇంతకుముందే మనం చెప్పేటట్లుగా ఆటమ్స్ అనేవి కంబైన్ అయ్యేటప్పుడు అవి ఒక రేషియోలో కాన్స్టెంట్గా కంబైన్ అయితే కదా మనకి మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నాం. CO2లో 1 కార్బన్ 2 ఆక్సిజన్స్. అంటే ఆటమ్స్ నెంబర్ విషయంలో చూస్తే 1:2, H2Oలో 2:1. ఆటమ్స్ నెంబర్కి సంబంధించి, మాస్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒకసారి ప్రీవియస్ వీడియో డౌట్ అయితే చూసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఆటమ్స్ ఎప్పుడు కూడా ఒక హోల్ నెంబర్ రేషియోలో కంబైన్ అవుతుంటాయి. అంతేగాని 2.5 ఆటము 3.7 ఆటమ్ అంటూ ఉండవు. ఆటమ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయట, కరెక్ట్గా హోల్ నెంబర్. అంటే ఎందుకు మనిషి అంటే చూడండి, అర మనిషి పావు మనిషి ఉండడు కదా, ఒక మనిషి, ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు అంటాం. అలాగే ఒక ఆటమ్, 2 ఆటమ్స్, 3 ఆటమ్స్ అలా కంబైన్ అవుతున్నాయని చెప్పేటప్పుడు హోల్ నెంబర్లో రేషియో చేసి చెప్తుంటాం అనమాట. అదో పాయింట్ చెప్పడం జరిగింది. సో డాల్టన్ చెప్పిన కాన్సెప్ట్లో మనకి ఏం తెలియజేశారు? ఫస్ట్ పాయింట్లో మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటట, ఆటమ్స్ ఎప్పుడు కూడాను చాలా టైనీ పార్టికల్స్ కింద మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఒక కంటికి కనిపించు, వైరస్ కంటే కూడా చాలా చిన్నవి,
అంత చిన్న పార్టికల్స్, ఎందుకంటే ఒక వైరస్ చాలా లక్షల కోట్ల ఆటమ్స్ లేకపోతే డిఎన్ఏ కూడా తయారవుతుంది కనుక అంత చిన్న సైజు కాబట్టి వాటిని టైనీ అంటాం. టైనీ పార్టికల్స్. Atoms are very tiny particles in the matter and respect to the chemical properties or chemical changes. ఈ కెమికల్ చేంజ్ జరిగిన కెమికల్కి సంబంధించి మాట్లాడిన కెమికల్ అంటే ఇక్కడ ఆటం దగ్గర మనం స్టార్ట్ చేస్తాం. అది ఒకటో పాయింట్ చెప్పడం జరిగింది. 2, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. అవి ఇంకా కట్ అవ్వు, అవే ఫైనల్ అని చెప్పుకోవడం జరిగింది. ఆటమ్స్ ఆర్ ఆల్వేస్ ఇండివిజిబుల్. మరి ఇంకా కట్ అయ్యే ప్రసక్తి లేదు. నెక్స్ట్, atoms of same element are identical and almost in chemical properties also identical. ఒక ఆటంకి సంబంధించినంత వరకు మనం మాట్లాడితే ఎలిమెంట్ మొత్తం ఒకేలాగా ఉంటాయి, వాటి కెమికల్ ప్రాపర్టీస్ మరి ఒకేలా ఉంటాయి, మారు ఐడెంటికల్ అని చెప్పడం జరిగింది. ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, మరి ఒకవేళ డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటి ప్రాపర్టీస్ డిఫరెంట్, వాటి మాసెస్ డిఫరెంట్, వాటి అవుట్లుక్ డిఫరెంట్ మారిపోతుంది. ఎందుకంటే హైడ్రోజన్ లిథియం ఎట్లయితే హైడ్రోజన్ గ్యాస్, లిథియం డెన్సిటీ ఎక్కువ ఉంటే హైడ్రోజన్ లైట్ వెయిట్, ఇలా రకరకాల ఆటమ్స్ డిఫరెంట్ తీసుకుంటే అన్ని విధంగా మారిపోతాయి. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్పడం జరిగిందంటే ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ alike, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆల్వేస్ డిఫరెంట్. ఇవి కంబైన్ అయ్యేటప్పుడు ఎలా కంబైన్ అవుతాయి అనుకున్నా, హోల్ నెంబర్ రేషియోలో కంబైన్ అవుతాయి. అంటే 1:2, 5:6 ఇలాగ ఒక క్లారిటీ ఒక నెంబర్ వస్తుంది అనమాట. అంతేగాని 5.5:7 ఆ టైప్లో ఎప్పటికీ రాదు. అంటే హోల్ నెంబర్ ఫైనల్. అండ్ ఎన్ని ఆటమ్స్ అనేది వీటికి అంటే కంబైన్ అయ్యేటప్పుడు CO2 కావచ్చు, అంత కాకపోతే H2SO4 తీసుకోండి. H2SO4 తీసుకుంటే H:S:O రేషియో చూద్దాం. 2:1:4, 2:1:4. అంటే మనం అక్కడ ఏం చెప్పచ్చు, ఆటమ్స్ ఎప్పుడు కూడాను హోల్ నెంబర్ రేషియోలో కంబైన్ అవుతాయి. ఇది డాల్టన్ థియరీ. ఓకే, ఇప్పుడు ఇంకా ఆటమ్ ఎంత సైజులో ఉంటుంది అనేది ఒక క్లారిటీకి వద్దాం. ఆటమ్ సైజు ఎలాగ మనం మెజర్మెంట్ వేస్తామో దానికి అసలు సైంటిస్టులు ఏ మెథడ్ ఫాలో అవుతారు అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆటమ్ వచ్చేసరికి చాలా చిన్న సైజ్ అని చెప్పాం, మనకి ఎంత చిన్నదనేది తెలియాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక సూది, చాలా వాడుగా ఉన్న సూది తీసుకొని ఆ నీడిల్ టిప్ వచ్చేసి పేపర్ మీద లైట్గా ప్రెస్ చేస్తే, ఎక్కువ ఫోర్స్ ఇవ్వకూడదు, చిన్న హోల్ అవుద్ది. ఆ హోల్లో అప్రాక్సిమేట్ 10 lakh వైరస్లు పడతాయి. ఒక వైరస్ని మనము ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో కూడా చూడలేము. అలాంటిది వైరస్ ఆటమ్స్తో తయారవుతుందంటే అవి ఎంత చిన్నవో ఊహించవచ్చు. సో ఇప్పుడు మనం దాన్ని చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, అంత చిన్న పార్టికల్స్. ఆటమ్స్ అంటే మన కంటికి కనబడినంత చాలా చిన్న పార్టికల్స్. ఓకే, ఇప్పుడు మరి ఆ సైజుని మనము ఏ రకంగా మెజర్ చేస్తామనేది తెలుసుకుందాం క్లారిటీగా. ఓకే, మనకు వచ్చేసి అందరికీ తెలిసింది 1 మీటర్. అందరికీ తెలుసు 1 మీటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. 100 సెంటీమీటర్లు తెలుసు కదా. అప్పుడు దాన్ని ఏమని రాస్తాము, 10 square centimeter. 1 meter ఈజ్ ఈక్వల్ టు 10 square centimeter. అంటే 100 సెంటీమీటర్లకి 10 square అని రాసుకున్నాం. ఓకే, కొంచెం ఇంకా చిన్నగా రాద్దాం. సెంటీమీటర్ కంటే చిన్నది ఎవరంటే మిల్లీమీటర్. 1000 mm అయితే 1 మీటర్. అప్పుడు దాన్ని 10 cube cm అని రాస్తాం. ఒకసారి మీటర్ని మిల్లీమీటర్ని కంపేర్ చేయండి. మీటర్ అంటే అప్రాక్సిమేట్ మనకి ఎంట్రన్స్ డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్ విడుతు వరకు అప్రాక్స్ 1 మీటర్ అటు ఇటు ఉండొచ్చు. అలాంటిది 1 మిల్లీమీటర్ అంటే ఎంత చిన్నది. ఏదో అగరబత్తి తాలూకా కార్డు ఉంటుంది చూసారా, అంత చిన్నది వస్తుంది 1 mm అనేసరికి. ఎంత మారింది. 1000 పార్ట్ వచ్చేసరికి ఒక ద్వారబంధం వెడల్పు ఉండాల్సింది ఒక అగరబత్తి తాలూకా కాలిపోతుంటే మిగిలిపోయిన కాడు ఉంటే చూసారా, అంతకు వచ్చింది. అది 1 millimeter 1000 parts చేస్తే. మరి ఆ మిల్లీమీటర్ని తీసుకొచ్చి ఇక్కడ నేను తప్పు రాశాను, మిల్లీమీటర్ 1 mm. ఆ 1 mm ఇప్పుడు 1000 parts చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఆ మీటర్ వచ్చేసి 10⁶
అంటే 10³ అని చెప్పాను కదా. మళ్ళీ 1 మిల్లీమీటర్ని 1000 భాగాలు చేద్దాం. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే 10⁶ మైక్రాన్స్ అంటారు. మ్యూ రాస్తాం ఇక్కడ, మైక్రోమీటర్. 10⁶ మైక్రోమీటర్, అది ఇంకా చిన్న యూనిట్ అనమాట. మరి ఊహించుకోండి, ఒక మీటర్ని 1000 టైమ్స్ తగ్గిస్తే అంత చిన్నది అయితే, ఆ చిన్న దానిలో 1000 పార్ట్ వెళ్తే మన కంటికి అప్పటికే కనబడదు. కానీ ఆటం ఎంత పెద్ద ఉండవు, ఇంకా చిన్నవి. దీన్ని మైక్రాన్ అంటాం. ఇక్కడతో మనం డైరెక్ట్గా చూడడం అనేది ఇంకా ఆపేసేయచ్చు. మరి ఇంకా మన కంటికి కనిపించదు. ఇది కూడా మైక్రాన్స్ కనబడదు. ఇదే దాదాపు వైరస్ సైజులు గట్రా ఉంటాయి, మైక్రాన్స్లో ఉంటాయి. మనం మరి ఇవి చూడలేను అనుకోండి. దాంట్లో 1000 పార్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు 1 మీటర్ అంటే దేనికి ఈక్వల్? మళ్ళీ 10⁹9 నానోమీటర్. ఇవి మన వల్ల కాంది. 10⁹9 నానోమీటర్ అన్నాం అంటే 1 మైక్రాన్ని మళ్ళీ 1000 భాగాలు చేస్తే అప్పుడు వచ్చేది నానోమీటర్. నానోమీటర్ ఎవరికి సమస్య లేదు, ఎందుకంటే మైక్రాన్ చూడడమే కష్టం. మైక్రోస్కోప్తో అతి కష్టమే చూడొచ్చేమో, అది కూడా 100% ఛాన్స్ ఇవ్వలేము. ఈ 10⁹9 ఆ మైక్రాన్ 1000 భాగాలు అంటే మనకి సమస్య లేదు, కనబడదు. ఒకవేళ కనబడినా క్లారిటీ ఉన్నది అర్థం కాదు, అది వదిలేసేయచ్చు. ఇప్పుడు ఈ సైజులో మనకి అప్రాక్స్లో ఎవరు ఉంటారట? యాటమ్స్. అంటే 1 మైక్రాన్లో వరుసగా పేర్చుకుంటూ 1000 యాటమ్స్ వెళ్తే అది మనకు కనబడడం కష్టం. అంటే పక్క 1000 యాటమ్స్ ఉంటేనే మనకు అదొక చిన్న లైన్లా కాదు కదా, అసలు ఏమీ కనబడదు. చూసుకోండి, మనం అస్సలు గుర్తుపట్టలేము. అంటే ఒక సర్కిల్లో డయామీటర్ లాగా ఆక్యుపై చేసున్నా మనకు తెలియదు. అలాంటివి ఒక డయామీటర్కి 1000 పెడితే సర్కిల్ మొత్తానికి ఎన్ని పడతాయి ఊహించుకోండి. అన్ని ఆటమ్స్ ఉన్నా మనకు కనపడవు. ఇంకొక ఆటం ఏం కనబడుతుంది? సమస్య లేదు. అందుకనేసి ఆటంకి ఈ మెజర్మెంట్ ఎక్కువగా వాడతారనమాట. సో ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్, ఎందుకంటే చిన్న యూనిట్ ట్రై చేద్దాం. ఉన్నాయి, చాలా ఉన్నాయి. 10⁻9 89 ఓకే ఉంటాయి. 10⁻12 పికోమీటర్. 10⁻12 పికోమీటర్ చాలా చిన్న యూనిట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ మధ్యలో ఒక చిన్న బార్డర్ అవసరం అవుతుంది. నానోమీటర్లో చెప్పుదామంటే ఆటమ్స్ ఏమో కొంచెం చిన్నవి, పికోమీటర్లో చెప్పుదామంటే ఆటమ్స్ కొంచెం పెద్దవి. అటు నానోమీటర్లో చెప్తే డెసిమల్స్లోకి వెళ్తాయి, పికోమీటర్లో చెప్తే హండ్రెడ్స్ అలా కనిపిస్తాయి. ఈ మధ్యస్థంగా ఒక ఏదైనా యూనిట్ ఉంటే బాగుండేది అనేటట్లుగా సైంటిస్ట్స్కి అనిపించింది అనమాట. అది ఏంటనేది చెప్పే ముందు కొంచెం కన్వర్షన్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మీకు ఈ లెక్క తెలుసు కదా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్ అనేసి మీకు ఫస్ట్లో చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ 10 స్క్వేర్ని ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు తెస్తాను. అప్పుడు 1/10 స్క్వేర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అవుతుంది. అర్థమైందో లేదో చూసుకోండి, ఒక 2 నిమిషాలు ఆలోచించుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఈ 1/10 స్క్వేర్ని మనం 10⁻2 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటాం. దాన్ని రివర్స్ చేసి రాద్దాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻2 మీటర్. ప్రాబ్లం లేదు. అర్థం కానట్లుగా అయితే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి. 4-5 సార్లు చూస్తే క్లారిటీ వస్తుంది, కొంతమందికి ఒకేసారికి అర్థమవుతుందిలే. అయితే ఇప్పుడు 1 సెంటీమీటర్ 10⁻2 మీటర్, రివర్స్లో 1 మీటర్ 10 స్క్వేర్ సెంటీమీటర్. సో దీన్ని ఎలా రాద్దాం? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻2 మీటర్. అన్నీ అలాగే మారుద్దాం. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻3 మీటర్. 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 మీటర్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻9 మీటర్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻12 మీటర్. చూడండి, ఈ వాల్యూస్ మనకి ఎప్పటికైనా అవసరం అవుతాయి. చిన్న యూనిట్స్ అనమాట. ఆల్రెడీ మైక్రాన్తో మనం ఆగిపోతాం, మనకు కనిపించవు అక్కడి నుంచి. కానీ కనిపించడం ఇంకొక 2 మెజర్మెంట్స్ తీసుకుందాం, ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్తాం. ఒకేసారి ఎక్కువ అవుతుంది కదా. సో మీకు చెప్పేటట్టుగా ఇప్పుడు ఈ మధ్యంగా ఒకటి అవసరమైంది ఏమనుకుంటున్నారు? యాంగ్స్ట్రామ్ అని ఒకటి వచ్చింది. ఏ పైన డిగ్రీలో రాస్తారు. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻8 సెంటీమీటర్. ఇంకోలా రాయొచ్చు 10⁻10 మీటర్. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది,
అంటే ఇది వదిలేసేయండి, ఎందుకంటే అన్ని మీటర్ల నుంచి మార్చాం కదా. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్. చూడండి, ఇది 10⁻⁻12 పికోమీటర్, చాలా చిన్నదైపోయింది. 10⁻⁻9 నానోమీటర్ కొంచెం పెద్ద అయింది. మధ్యస్థంగా అంటే కరెక్ట్గా వస్తున్నాయి ఆటమ్ సైజు, చెప్పడానికి బాగుంటుంది. అందులో కూడా 50% ఆటమ్స్కి ఇదే బెటర్ అనిపించింది. సో యాంగ్స్ట్రామ్ మోర్ బెటర్. ఈ రకంగా ఆటమ్స్ని మెజర్ చేయడానికి ఒక మెథడ్ అనేది ఉపయోగించడం జరిగింది. అర్థమేంటో చూసుకోండి. ఈ మెజర్మెంట్ కానీ మీరు నేర్చుకున్నట్లుగా అయితే ఆటమ్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఆటమ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా. కంటిన్యూటీలో ఏం చేస్తామంటే మరి వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆటమ్స్ ఫుల్ నేమ్తో ఉంటాయి. అంటే హైడ్రోజన్ ఫుల్గా రాద్దాం. ఆక్సిజన్, సల్ఫర్, ఈ రకంగా ఉంటాయి. పాత రోజుల్లో మొదట ఏదైనా ఫస్ట్లో ప్రతిదీ అపురూపమే, ఒక సైంటిస్ట్ కనిపెట్టిన అద్భుతం కాబట్టి మనకేం చేశారంటే అప్పట్లో హైడ్రోజన్ కోసమని ప్రత్యేకమైన డిజైన్, సర్క్యులర్ షేప్ పెట్టి ఒక డాట్ పెట్టి అది హైడ్రోజన్ అని చెప్పారు. ఆ రకంగానే ఆక్సిజన్ చెప్పేటప్పుడు ఏం చేశారంటే ఒక వైట్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సర్కిల్, ఆ సర్కిల్ వైట్ సర్కిల్ ఇచ్చేసి ఇది ఆక్సిజన్ సింబల్ అనేసి చెప్పారు. బాగానే ఉంది. అంటే కొత్తగా తక్కువ వచ్చేటప్పుడు చెప్పుకోవడానికి అయితే బాగుంది. సల్ఫర్కి వచ్చేసరికి ఒక ప్లస్ సింబల్ ఇచ్చారు సర్కిల్లో. దాదాపు అన్ని సర్కిల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా ప్లస్ సింబల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ కార్బన్ వచ్చేసరికి చిన్న సిమెంట్ కలర్ అనేది లోపల, సిమెంట్ కలర్ మన అదే లేక రెడ్ కలర్తో వేస్తాను, ఎందుకంటే లైట్ గ్రే కలర్లో వస్తుంది. ఇందులో షేడ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. అది మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది కార్బన్. ఈ రకంగా వాళ్ళు కొన్ని సింబల్స్ అంటే ఇవ్వడం జరిగింది. అయితే ఇవి యాన్షియంట్ సింబల్స్ అంటారు. అదే కాలక్రమంగా ఏమైందంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పెరుగుతూ వచ్చాయి. సో gradually number of atoms increases. The number reaches today the total number of atoms, but we are considering as elements, reached 118 and 2 are in ready to introduce. So 120 approx, but 118 accepted. అన్ని ఎలిమెంట్స్ ఉండేటప్పుడు మరి వీటికి ఇలాంటి రకరకాల సింబల్స్ అంటే మనకి తలపోతుంది కనుక వాళ్ళు ఏం చేశారంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు అనమాట. ఆ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎలా అంటే సింబల్స్ మీకు హైడ్రోజన్ హెచ్ ఒక సింబల్ ఇచ్చారు, హీలియం హెచ్, లిథియం ఎల్ఐ, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సో మరి వీటికి నంబరింగ్ కూడా కావాలి కదా, నంబరింగ్ వేద్దాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇలాగా మనకి ఎలిమెంట్స్ 30 వరకు మనం రిప్రజెంట్ చేద్దాం. మరి కొన్ని రాద్దాం. 8 వరకు రాసాం కదా. 9, 10, 11, 12, 13, 14, 15. ఈ 15 అయ్యేసరికి మనకి హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ 15 రెండోసారి రాసుకుందాం. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి ఒకసారి. సో ఆక్సిజన్ రాసాం కదా, ఫ్లోరిన్, ఎఫ్, నియాన్, Na, సోడియం,
మీకు ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవ్వాల్సి ఉంటుంది. డిఫరెన్సెస్ కనిపిస్తాయి. మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. మీకు అండర్లైన్ చేస్తాను చూడండి. సింబల్స్ వచ్చేసి హైడ్రోజన్ హెచ్, హీలియం హెచ్ఈ, లిథియం ఎల్ఐ, బెరిలియం బిఈ, బోరాన్ సింగిల్ బి, కార్బన్ సి, నైట్రోజన్ ఎన్, ఆక్సిజన్ ఓ, ఫ్లోరిన్ ఎఫ్ లెటర్ ఒకటే, నియాన్ ఎన్ఈ, సోడియం ఎన్ఏ, మెగ్నీషియం ఎంజీ, అల్యూమినియం ఏఎల్, సిలికాన్ ఎస్ఐ, ఫాస్ఫరస్ పి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజ్ కనిపిస్తుంది. అంటే మీకు ఇది పూర్తిగా తెలియదు వీటి గురించి. ఏమో ఎవరు ఇంతకుముందు ఎక్కడైనా చదువున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సమ్మర్ క్రాష్ కోర్స్ ఇక్కడ కొంతమంది చదువుకుంటుంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటూ ఉండొచ్చేమో. అలాగే ట్యూషన్స్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఎవరికైతే ముందుకుండా సిలబస్ ఫార్వర్డ్లో కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇది వింటున్న వాళ్ళకి కానీ తెలుస్తుంది తప్ప కొత్తగా వినే వాళ్ళకైతే తెలియదు. మరి తెలియనప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది. ఫస్ట్ తెలిస్తే డౌట్ రాదు, అంతకుముందు వచ్చి ఉంటుంది. తెలియకపోతే ఇక్కడ హైడ్రోజన్ ఒక లెటర్ హెచ్ రాశారు, హీలియంకి హెచ్ఈ రాశారు, గుర్తుపెట్టుకోండి. లిథియంకి ఎల్ఐ రాశారు, ఎల్ రాయలేదు. బెరిలియంకి బిఈ రాశారు, బోరాన్కి బి ఒక లెటర్ రాశారు, కార్బన్కి సి, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వరకు బాగానే ఉంది. ఇవన్నీ సింగిల్ లెటర్స్. ఒకటి చూడండి 1 2 3 4 5 అన్నీ కూడా సింగిల్ లెటర్స్తోనే ఉన్నాయి. ఇక్కడ నియాన్కి వచ్చేసరికి మళ్ళీ అన్నీ ఇవన్నీ డబలే పడుతున్నాయి ఫాస్ఫరస్ వరకు, అది సింగిల్ మళ్ళీ. అంటే NaNAMgAlSI. ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఏది మనం వేరే కలర్ ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు, బ్లూతో కొద్దిగా హైలైట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది హైలైట్. ఇక్కడ ఎవరైనా గమనించి ఉంటే చూడండి. హైడ్రోజన్ అందులో ఉంది హెచ్, హీలియం అందులో ఉంది హెచ్, లిథియం అందులో ఉంది ఎల్ఐ, బెరిలియం బిఈ, బోరాన్ BCN సరిపోతున్నాయి, ఫ్లోరిన్ ఎఫ్, నియాన్ NA, సోడియం ఎస్ ఉండాలి కదా, NA ఎందుకు ఉంటుందని డౌట్ వస్తుంది. అది ఎందుకు ఉందనేది ఇప్పుడు మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఒక లెటర్ కొన్నింటికి ఉన్నాయి, 2 లెటర్స్ కొన్నింటికి ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే సోడియం లాగా స్పెషల్గా సంబంధం లేని లెటర్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఈ ఎందుకు ఇలాగ ఉన్నాయి? ఫాస్ఫరస్ పి అందులో లెటర్ ప్రాబ్లం లేదు, సిలికాన్ SI, అల్యూమినియం AL, మెగ్నీషియం MG. ఇక్కడ చూడండి MA లేకుండా నెక్స్ట్కి MG వచ్చింది. ఇలాంటి కొన్ని ఆప్షన్స్ మనకి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఫస్ట్లో ఏదైనా కొత్త ఉన్నప్పుడు అర్థం కాదు. సో దీన్ని మనం క్లియర్గా ఇప్పుడు టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు వీటిని ఏం చేస్తారంటే వీడియో పాజ్లో పెట్టి నోట్ చేసుకోండి. మీకు అవైలబిలిటీ ఉంటే అవసరం లేదు, లేని పక్షంలో మీరు గూగుల్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ విత్ సింబల్స్ అంటే ఇవి వస్తాయి. అంటే ఇప్పుడు మీకు 50 ఎలిమెంట్స్ ఇచ్చిన ఇంకా 15 ఇవ్వాలి. ఈ మధ్యలో టాపిక్ చిన్నది డిస్కస్ చేస్తూ అప్పుడు వెళ్దాం. అందరికి ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఉన్నాయి కదా, ఈ 8 ఎలిమెంట్స్ని ఇప్పుడు నేను తీసేస్తాను, చెరిపేస్తాను. ఈ మాత్రమే ఉంచేసి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సరేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెచ్ రాసాం హైడ్రోజన్కి. ఒకరు ఇలా రాస్తారు, తప్పు. క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎక్కడ సింగిల్ లెటర్ రాసినా కంపల్సరీ క్యాప్ అప్పర్ కేస్ రాయాల్సిందే. అలాగే హీలియం రాసాం చూడండి, హీలియం HE అని రాసాము. ఒకవేళ HE అని రాస్తే తప్పు, హెచ్ స్మాల్ ఈ క్యాపిటల్ రాస్తే తప్పు. అలా కాకుండా 2 క్యాపిటల్ రాస్తే తప్పు. ఇదొక్కటే రైట్. ఫస్ట్ క్యాపిటల్, సెకండ్ స్మాల్. ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్, సెకండ్ లెటర్ స్మాల్. ఒకవేళ ఎవరైనా ఆ మెథడ్ కాకుండా ఏ రకంగా రాసినా తప్పు కొట్టేస్తారు. ఎందుకు తప్పు కొడతారంటే ఆ సింబల్కి అలాగే ఫాలో అవ్వమనేసి రూల్స్ పెట్టుకోవడం జరిగింది. పెట్టిన రూల్స్ మనం వైలేట్ చేసినట్టుగా లెక్క. మీరు అనుకోవచ్చు 2 లెటర్సే కదా, పెద్ద ప్రమాదం ఏమీ కాదు, మనకేమైంది ఒక చిన్న లెటర్ తప్పు రాస్తే అది కూడా తప్పు కూడా కాదు. అప్పర్ కేసు లోవర్ కేసు అనేది మాత్రం మార్కులు తీసేస్తారంటే ఫ్యూచర్లో ఇక మీదటి సింబల్కి అలాగే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే సింబల్ అన్నాము, దానికి గుర్తుగా పెట్టుకున్నాము. మనం ఇష్టం వచ్చినట్టు రాయడానికి లేదు కనుక ఇది కొంచెం బాగా డీప్గా గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా రాయాలి. ఇంకొక మాట, అల్యూమినియం అనగానే AL చెప్తూ అదే సందర్భం 30ని కూడా గుర్తు తెచ్చుకుంటే ఇన్ ఫ్యూచర్ చాలా టాపిక్ ఈజీ అవుతుంది. దాని అవసరం మీకు వచ్చేటప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇలా నేర్చాల్సి ఉంది అనేది. సో ఏదైనా ఫాస్ఫరస్ అంటే P అని చెప్తూ
15. మనకు మధ్యలో ఉన్న నేమ్ కంటే కూడా అసలు నేమ్తో పనే లేదు, గుర్తు వరకే తప్ప. ఈ సింబల్ ఒకటిని ఈ నెంబర్ ఒకటి పర్ఫెక్ట్ రావాలి. అది వచ్చేసిందంటే నువ్వు టాపిక్లో నెంబర్ 1 అయిపోయినట్టు. ఇంకా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 15 వరకు రాసాం కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీడియో వెనక్కి పంపించి మరి అంటే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రీప్లే చేసి చూడండి. ఈ పోర్షన్ మీకు అర్థమవుతుంది, ఎలా రాయకూడదు ఎలా రాయాలి అనేది. ఇదంతా క్లియర్ అయినాక ఇంకా ఉన్న 15 కూడా ఇప్పుడు మనం రాసేద్దాం. మొత్తం 30 కూడా క్లియర్గా నేర్చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 16th వచ్చేసరికి సల్ఫర్, ఎస్. 17 క్లోరిన్, సిఎల్ స్మాల్ లెటర్ రెండోది ఉంటుంది చూసుకోండి. 18th వచ్చేసరికి ఆర్గాన్, ఏఆర్ ఏజీ రాయకూడదు, మళ్ళీ సిల్వర్ ఉంది. 19th వచ్చేసరికి పొటాషియం, కే. 20th వచ్చేసరికి కాల్షియం, సిఏ కంపల్సరీ గుర్తుండాలి యాజ్ యూజువల్. 21st వచ్చేసరికి స్కాండియం, ఎస్సి. సి స్మాల్ లెటర్, ఎస్ క్యాపిటల్ లెటర్. 22 టైటానియం, టీ ఇది టైటానియం, టిఐ. 23 వెనేడియం, వి ఒక లెటర్ వస్తుంది. 24th క్రోమియం, సిఆర్, ఆర్ స్మాల్ లెటర్ వస్తుంది. 25 మ్యాంగనీస్, ఎంఎన్, నాట్ ఎంజీ. ఎంజీ మెగ్నీషియంకి వాడాము, ఎంఎన్. 26 ఐరన్, ఎఫ్ఈ. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఒకటి ఉంది ఇంకా గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి, పొటాషియంలో కే రాసాం, పి రాయలేదు. ఐరన్లో ఐ రాయకుండా ఎఫ్ఈ రాయడం జరిగింది. ఇవి మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా మారుతుంది అనేది. సో నెక్స్ట్ 27th కోబాల్ట్, చెప్తాను మారేవన్నీ విడిచిపెట్టినాం. సిఓ, ఓ స్మాల్ లెటర్ రాయాలి. 28 నికెల్, ఎన్ఐ. 29 కాపర్, సియు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. సిఓ ఉండాలి, సిపి ఉండాలి, సిఏ ఉండాలి, సిఆర్ లేని యు ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీకు తెలియజేయాలి. సోడియం ఒకటి క్వశ్చన్ మార్క్లో ఉంది, పొటాషియం క్వశ్చన్ మార్క్లో ఉంది, ఐరన్ క్వశ్చన్ మార్క్లో ఉంది, కాపర్ కూడా క్వశ్చన్ మార్క్లో ఉంది. నెక్స్ట్ 30th ప్రజెంట్ మనం ఇక్కడ వస్తాం జింక్, జడన్. సో ఈ 30 ఎలిమెంట్స్ మీరు ఏమీ మాట్లాడకుండా సింబల్స్గా నేర్చేసినట్లుగా అయితే క్లారిటీగా ఇవి గుర్తుపెట్టుకున్నాక ఎందుకు ఇలా ఉన్నాయనేది అప్పుడు డిస్కషన్ మొదలు పెడదాం. ప్రజెంట్ ఏంటంటే వీటికి కారణం చెప్పేస్తాను, చెప్పేసి మనం నెక్స్ట్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వీటికి కారణం లాటిన్ అనమాట, లాటిన్ సింబల్స్. లాటిన్ నేమ్ వేరేగా ఉంటుంది, అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూసి ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్టుగైతే లేటెస్ట్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడే అప్డేట్ వస్తూ ఉంటుంది. దాన్ని గుర్తుంచుకొని మీరు కొద్దిగా సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.